మనకు అక్కడ బ్యారేజ్ కట్టినారు. ఈ బ్యారేజ్ కట్టడం వల్ల వాటర్ అనేది ఈ విధంగా ఈ డెల్టా మొత్తం స్ప్రెడ్ అయినాయి. ఆ వాటర్ లో మనకైతే అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏడైతే రోజా చెట్లు అయితే ఉన్నాయి, ఈ కడియం చుట్టుపక్కల బిజినెస్ అనేది ఏర్పడడానికి కారణం అది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెసెంట్ మనం వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కాటన్ ద్వారా మ్యూజియం అయితే ఉంది. దీని చరిత్ర అయితే మొత్తం ఆ మ్యూజియం అయితే ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ గురించి ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ధవళేశ్వరము సెంటర్ అనమాట. అక్కడ నుంచి ఈ కొంచెం ఇట్లా పైకి పోతుంది కదా బ్రిడ్జి, ఇది వచ్చి మనకి బొబ్బర్లంక అయితే వెళ్తుంది ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా. సో మనం ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని పెద్ద ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు కార్యాలయాలు. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయము గోదావరి సెంట్రల్ డివిజన్ ధవళేశ్వరం. అప్పట్లో వీళ్ళు వాడుతూ ఉండేది. ఇప్పుడు అన్నీ మార్చేసినారు, ఇవన్నీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసినారు. ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉండే ఈడ మూతపడిపోయి ఇవన్నీ వాళ్ళు కార్యాలయాలే. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడి నుంచి దాకా నడుచుకుంటూ పోతే కాటన్ ద్వారా మ్యూజియం అయితే ఉంది. ఇవన్నీ ఎట్లా అప్పట్లోటివి. ప్రీవియస్ వీడియోలో మనం ఆత్రేయపురం వెళ్ళాం కదా, అక్కడ అతను చెప్తా ఉన్నది ఏంటంటే ఇంతకు ముందు అంటే ఈ ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టక ముందు అవన్నీ మెట్ట ప్రాంతాలని, గోదావరి నది పక్కన ఉన్నా కూడా వాళ్ళకి నీళ్లు అందేవి కాదంట. కానీ ఈ కాటన్ ద్వారా వచ్చి ఈ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టినాడో మొత్తం ఈ ఏరియా మొత్తం కోనసీమ మొత్తము నీళ్ళు అనేది వచ్చినాయి. దానికి గుర్తుగా మనకి ఈ ప్రాంతంలో మనం ఎక్కడ తిరిగినా సరే కాటన్ ద్వారా విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రోడ్లలో. ఇవి తిరిగే ప్రాసెస్ లోనే దాదాపు ఒక 50 విగ్రహాలు అయితే చూసుంటా ఆ కాటన్ ద్వారావే. పీడబ్ల్యూ వర్క్ షాప్ ఎస్టాబ్లిష్డ్ 1884 అంట. చూడండి, పబ్లిక్ వర్క్ షాప్ అంట. ఉందా క్లోజ్ చేసినదా? ఉన్నట్టుగానే ఉంది. ఇది కాటన్ మ్యూజియం. నో మాస్క్ నో ఎంట్రీ అంట. పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయలు. దీనికి కూడా 25 గోప్రో టికెట్. ఓకే, అవునా? అవునవును, ఇది చిన్నదే. థ్యాంక్ యూ. ఇది మళ్ళీ చూపించాలా టికెట్? అవసరం. ఇది కాటన్ దొర మ్యూజియం 10 రూపాయల టికెట్. ఈ విధంగా అయితే ఉంది. కెమెరాలకి 25 రూపాయలు. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది జరుగుతూ ఉంటాయంట. వాళ్ళకైతే 25 రూపాయలు. మనకి ఈ కెమెరాకి ఏం అవసరం లేదు సార్, మామూలు టికెట్ తీసుకోపోండి అని అయితే చెప్పినాడు. దీని టైమింగ్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుందంట. మళ్ళీ 2 కల్లా ఓపెన్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 దాకా అయితే ఉంటుంది. ఈయన అనమాట కాటన్ దొరగారు, జనరల్ సర్ ఆర్థర్ కాటన్. ఆయన వచ్చి 1803లో జన్మించినాడు. 1899లో అయితే చనిపోయినాడు. మేటి దైవము మానవతాయే, నీటి వనరులే జాతి సిరులని, ఇది నీవు పెట్టి దీపమే. చిన్న డైలాగ్ గది సార్ ఆర్థర్ కాటన్ దొరకారికే. సో ఇది గోదావరి మ్యాప్ నమూనా. మనకి ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడి నుంచి కలుస్తుంది అనేది ఒక బ్రీఫ్ ఐడియా. ఇది మ్యూజియం. స్వాగతం అని అయితే బాగా వేసినారు ఇల్లు. ప్రతి విజయం వెనక కష్టభరితమైన శ్రమ ఉంటుంది. స్వాగతం మాత్రం మంచి కాన్సెప్ట్ అయితే పెట్టినారు. అటు ఇటు పెరంగలు పెట్టి. ఇప్పుడైతే మనము లోపలికి అయితే పోదాం. మ్యూజియం లోపలికి. పాత బిల్డింగ్, గోదావరి నమూనా. మనకి గోదావరి అనేది ఆ విధంగా వస్తుంది. మనకి అక్కడ బ్యారేజ్ కట్టినారు. దాని బ్యారేజ్ కట్టడం వల్ల వాటర్ అనేది ఈ విధంగా ఈ డెల్టా మొత్తం స్ప్రెడ్ అయినాయి. మన పోయి బే ఆఫ్ బెంగాల్లోకి అయితే కలుస్తాయి. ఈ విధంగా దీన్ని 3 భాగాలకి అయితే డివైడ్ చేసినారు. ఇటు సైడ్ ఇది ఈస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, అటు సైడ్ వెస్టర్న్ డెల్టా. మ్యాసివ్ ప్రాజెక్ట్ ఇది. ఈ గోదావరి నది ఆనకట్ట నిర్మాణానికి ముందు ఏ విధంగా ఉండింది పరిస్థితులు అయితే కొన్ని మ్యాప్స్, కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ ఇచ్చారో. ఈ విధంగా ఉండిందంటే కరువు కాటకాలతో. మరి గోదావరిలో నీళ్లు ఉన్నాయంటే అప్పుడు నిలబడేటివి కాదు, వాటర్ వచ్చినట్టు సముద్రానికి వెళ్ళిపోయేటివి. దానివల్ల కరువు కాటకాలు వచ్చేటివంట. దాని తర్వాత అయితే కాటన్ గారి ప్రవేశం అంట. 15 సంవత్సరాల్లోనే ఆండీస్ కొలంబియా మిలిటరీలో శిక్షణ కార్యంలో ఇంజనీరింగ్ శిక్షణ పొందినాడంట. తర్వాత ఆయన ఇక్కడ సర్వే చేసి ఇక్కడ పరిస్థితులను అయితే ఇక్కడ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసినారంటే. ఈ విధంగా ఇది ఆనకట్ట నిర్మాణానికి సరైన ప్రాంతాన్ని నిర్ధారించట. దాని తర్వాత అయితే మనకి ఈ విధంగా ఆనకట్ట అయితే స్టార్ట్ చేసినారు కట్టడం. సో అప్పట్లో మనం ఇక్కడ బ్యారేజ్ కట్టేటప్పుడు అయితే కొన్ని వింటేజ్ ఫోటోలు అయితే ఉన్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కొన్ని అయితే మనకి మిషనరీస్ అయితే యూజ్ చేసినారు. ఆ మిషనరీస్లో కొన్ని ఇక్కడైతే పెట్టున్నారు. వాటిలో అయితే చూద్దాం ఇప్పుడు. ఇది ఏంటంటే రివిట్ హోల్ పంచింగ్ మిషన్ అంట. ఈ యంత్రము ఆనకట్ట తలుపులకు రివిట్లు వేయటకు వాడబడినది. ఓకే, దీన్ని పట్టుకొని ఇట్లా తిప్పితే ఇక్కడ అనేది మనకి బొక్కలు అయితే పడతాయి. ఎందుకంటే ఏదైతే అది కిందకి ప్రెస్ అయ్యి మనకైతే ఆ రివిట్ అనేది ప్రెస్ అవుతుంది. అట్లాగా
ఈ ఆవిరి యంత్రము కృష్ణా ఆనకట్ట తలుపులు రివిటింగ్ పనులకు వాడబడినది. స్టీమ్ బాయిలర్ అంటే ఇది ఈ విధంగా ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుంది మనకు తెలియదు. ఇది హెవీ మిషనరీ అనమాట. ఇది వచ్చి స్టీమ్ బాయిలర్. ఈ వర్క్ షాప్ అసేవా చెప్పు, ఏం చెప్పు, ఏంది నీ గోళ? ఈ స్టీమ్ బాయిలర్ అంటే ఈ వర్క్ షాపులో ఆనకట్ట పనులు, డెల్టా పనులు, యంత్రములు పనిచేయుటకు కరెంటు వాడుక లేని రోజుల్లో ఉపయోగించబడిందంట. ఎందుకంటే ఏదైతే బొగ్గులు వేసి మంట పెడితే దీంట్లోంచి ఈ పై భాగంలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్లో మనకైతే అక్కడ స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పక్క ఏంది ఇది? అబ్బో, కండెన్సర్లు. ఇది వచ్చి ఐరన్ కాట్. ఈ ఐరన్ కాట్ ఏంటంటే ఆనకట్ట కట్టేదానికి పెద్ద పెద్ద కొయ్యల్ని, చెక్కల్ని, పెద్ద పెద్ద దొంగల్ని అయితే లాక్కోపోయేదానికి ఐరన్ కాట్ అయితే ఉపయోగించినారు. అంటే ఎడ్ల బండి టైప్ ఇది. ఏమంటే ఇనపది అవ్వడం వల్ల అయితే మనకి హెవీ లోడ్ అయితే క్యారీ చేసేది ఇది. ఇక్కడ ఒక మిషనరీ ఉంది. ఈ యంత్రమును ఆనకట్ట గర్భములో ఇసుక కూరి నింపుటకు గాను 4 అంగుళముల రంధ్రము వేయుటకు వాడబడినది. నాయన, తెలుగు ఎంత కష్టంగా ఉంటుంది. ఇది మనకి మోడల్ అనమాట. ఈ విధంగా అయితే ఉంది. మొత్తం అంతా చెత్తతో నిండిపోయింది ప్రెసెంట్. ఆ నుంచి ఏడు దాకా మనకి ఆ మధ్యలో ఉండేటువంటి బ్యారేజ్. ఈ మధ్యలో మనకి అక్కడక్కడ ల్యాండ్ అనేది అయితే ఉంది. సో ఇదనమాట కాటన్ దొర మ్యూజియము. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. మనకి రాజమండ్రిలో రాజమండ్రి కాదు, ఈ కోనసీమ ప్రాంతానికి ఆయువు పట్టు లాంటిది ఈ ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఈ విధంగా అయితే ఉంది. సో మనం అయితే ధవళేశ్వరంలో కాటన్ దొర మ్యూజియం చేసుకొని ఇక్కడ దగ్గరలో కడియం అనే ఒక ఊరు ఉంది. ఊరు దగ్గరికి అయితే వచ్చినాము. అంటే ఊరు ఇంకా లోపలికి అయితే వెళ్ళాలా. ఇట్లా ఇంకా 1 కిలోమీటర్ పోతే కడియం ఊరు వస్తుంది. ఆ కడియం ఊరు చుట్టుపక్కల అయితే మనకి నర్సరీలు అయితే చాలా ఉంటాయి. ఈ నర్సరీలు అనేది ఇక్కడ ఫేమస్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చిన్న మొక్కలను అయితే పెంచి బయటకి అయితే అమ్ముతా ఉంటారు. ఇండియా వైడ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారని అయితే తెలిసింది. సో ఇక్కడైతే ఎలా ఉంటుంది నర్సరీ అనేది చూసేదాన్ని ట్రై చేద్దాము. ఇక్కడ ఎన్ని నర్సరీలు ఉన్నాయో ఈ చుట్టుపక్కల మొత్తం ఈ దారి పొడిపోతూ ఉండే నర్సరీలో చాలా ఉన్నాయి. ఇక్కడ ఇట్లా పెద్ద పెద్ద ఐచర్లోకి అయితే మనకైతే ఎక్స్పోర్టింగ్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఇట్లా ఈ విధంగా అయితే వేసి ఎక్స్పోర్ట్ అయితే పంపిస్తారు ఆర్డర్ బేస్ మీద. లక్ష్మీ గణపతి నర్సరీ. మనకి ఇక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ పోతా అంటే దారి పొడిపోతా చాలా ఉన్నాయి ఇక్కడ నర్సరీలో. ఇక్కడ ఒక శాంభవి గార్డెన్స్ అని ఒక గార్డెన్ వెనకాల బోర్డులో కనిపిస్తుంది కదా. ఈ శాంభవి గార్డెన్లో అయితే అడిగినాము అన్న ఇట్లా 2 క్లిప్స్ అయితే తీసుకుంటాను అంటే వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చినారు. సో చూడండి, రకరకాల పూలు చెట్లు సూపర్గా ఉన్నాయి అసలు. రంగులువి. అవన్నీ మందార చెట్లు. అవి ఇంకా పూలు పోయలేదు. అవన్నీ మందారవి. ఇటు సైడ్ అయితే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చెట్లు. ఏడైతే రోజా చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ రోజా చెట్లు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇవి మామూలు రోజా కాదు, ఇవి ఏదో డిఫరెంట్ రోజా. ఇవి మామూలుగా డెకరేషన్ ఇళ్ళల్లో వేసుకుంటారు. ఏదో కొన్ని చెట్లు ఉన్నాయి ఈడ. వీటి పేర్లు మనకేం తెలీదు, కానీ మొత్తానికి ఇవన్నీ డెకరేషన్ చెట్లు. ఇళ్ళల్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా అన్ని డెకరేషన్. వైట్ రోజా పూలు వైట్గా ఉన్నాయి. దాకా ఉన్నాయి మనకి చెట్లు కావాల్సినవి.
మన రబ్బర్ చెట్లు ఇవన్నీ నిమ్మ చెట్లు, ఇవి వచ్చి మనకి మామిడి చెట్లు. ఈ ఆల్మోస్ట్ ఇంకా కాయలు కాసే స్టేజ్లో అయితే ఉన్నాయి. ఏదో పెద్ద అడవి ఉన్నట్టు ఉన్నాయి మొక్కలు. ఈ ఎంత దూరం ఉంది ఇదే, 7 దాకా ఉంది. ఇంకెక్కడి నుంచి వరి పొలాలు అయితే వేస్తున్నారు. దాని తర్వాత ఫ్యాక్టరీ అయితే ఉంది అటు సైడ్. పెందలు కూడా అయితే వేసేసినాయి ఇప్పుడే. ఏది దీంట్లో ఉండంగానే ఎట్లా ఉంటుంది అనమాట వెళ్తాను. ఈ మట్టి అయితే యూజ్ చేస్తున్నారు ఈ కవర్లోకి వేసి. ఈ కవర్లో అయితే మనకి మొలకలు అయితే పెంచుతారు. ఈ ఎర్రమట్టి కింద మళ్ళీ ఎరువు కూడా ఏదో మిక్స్ చేసేటట్టున్నారు. మిక్స్ చేసి ఈ కవర్లోకి అయితే వేసి ఈ కవర్లో అయితే మనకి మొక్కలను అయితే పెంచుతున్నారు. మంచి పూలు అయితే రోడ్డు పక్క పెట్టుకుంటారు వీళ్ళు. ఇట్లా కొంచెము పెద్ద చెట్లు అయితే వెనకాల పక్క పెట్టుండారు. ఇప్పుడు కడియం చుట్టుపక్కల మొత్తం నర్సరీలే కదా, ఇక్కడే ఎందుకు ఇంత పెద్దది వచ్చింది బిజినెస్? గోదావరి అదే ఎక్కడా లేదు. కడియము బాగా ఫేమస్ అని నిన్న ఇండియా వైడ్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారంట కదా ఇక్కడి నుంచి విదేశాలకు కూడానా? ఓకే ఓకే. సో ఇక్కడ ఉండే మట్టిలో నుంచి వస్తుంది దానివల్ల వాటర్. సో అదనమాట రీజన్. ఇక్కడ ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ గోదావరి నది నుంచి వచ్చే వాటరు సారవంతమైన భూమి కలిసి ఇక్కడైతే మొక్కలు అనేవి బాగా శక్తివంతంగా పెరుగుతాయంట. అందువల్ల మనకి ఇంత పెద్ద నర్సరీ అనేది ఇక్కడ ఈ కడియం చుట్టుపక్కల బిజినెస్ అనేది ఏర్పడడానికి కారణం అది. ఇదిగోండి ఈ నర్సరీ అన్నగారి విజిటింగ్ కార్డు. కాంటాక్ట్ ఎవరిన కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ డీటెయిల్స్కి. సో ఈ రోజు అయితే మనం ధవళేశ్వరం ప్రాజెక్ట్, అదేవిధంగా కాటన్ దొర మ్యూజియము, ఇక్కడ నర్సరీ అయితే చూసుకున్నాము. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.